దమ్ముంటే అరెస్ట్ చేయి, దమ్ముంటే అరెస్ట్ చేయి, దమ్ముంటే అరెస్ట్ చేయని ఇవాళ అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు, నాయుడు గారును, లోకేష్ బాబు అరెస్ట్ చేయించారంటారండి. అధికారం ఉన్నప్పుడేమో పెద్ద వీరుల్లాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి వచ్చి మా మీద దాడులు చేయించాం. ఇవాళ అధికారం లేదు, నలుగురు పోలీసులు వెళ్తే పిల్లిలాగా బాత్రూంలో దాక్కున్నాం. మీరందరూ సాక్షి. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎన్నోసార్లు పోలీసులు వచ్చారు. మేము పోలీసులకు ఎదురెళ్ళాం. మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము పోలీసులకు ఎదురెళ్ళాం. నీకు నిజాయితీ ఎక్కడుంది? అసలు నీ పేరు వచ్చినప్పుడు నువ్వే హ్యాండ్ ఓవర్ అవ్వాలిగా. నువ్వు ఎందుకు హ్యాండ్ ఓవర్ అవ్వాలా? 2 గంటలు బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు? నువ్వు చేసావు కాబట్టి దాక్కున్నావు. నువ్వు చేయలేని అయితే, నువ్వు దొంగతనంలో నీ పాత్ర లేకపోతే నువ్వెందుకు 2 గంటలు బాత్రూంలో దాక్కుంటావు చెప్పు. కాబట్టి ఇవాళ జోగి రమేష్ది పాపం పండింది. పాపం పండి ఈ కేసులన్నీ బయటకు వచ్చినాయి. ఎవరైనా సరే ఒకటే చెప్తాం, ఏ ప్రభుత్వంలోనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా అవినీతి చేస్తే తప్పకుండా జైలుకి వెళ్తాడు. దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కులం. నేను బీసీనేగా, నేను బీసీని కదా. అవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చినప్పుడు నేను నాపుతుంటే మా మీద రాళ్ళు దాడి చేయొచ్చాగా. మేము బీసీలం కదా, అప్పుడు కనపడలేదా మేము బీసీలమని? మా మీద కేసులు పెట్టినప్పుడు మేము బీసీలమని నాకు కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతోమంది బీసీలని హత్యలు చేసినప్పుడు ఏమైంది? నీ బీసీ ఏమైంది? నీ నోట్లోంచి వచ్చే బీసీ చంద్రయ్యని పీకల మీద కూర్చొని చంపారే, ఆయన బీసీ కాదా? అరే ప్రతి వాడికి ఈ రాష్ట్రంలో తప్పు చేయడం, తప్పు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే కులం పేరు ఎత్తడం. అప్పటి వరకు కులం గుర్తురాదు, మంచి చేయడానికి కులం గుర్తురాదు. వీళ్ళు చెడ్డ పనులు చేసి జైలుకి పోలీసులు లోపలికి తీసుకెళ్తుంటే కులం గుర్తుకొస్తుంది.